శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, మిడిల్ ఈస్ట్ యుద్ధం తారస్థాయికి చేరిందని చెప్పుకోవాలి. అవునండి, మనం ఆల్రెడీ అనుకున్నాం కూడా. అవును సార్. అంటే ఇది ఇంకా ఎన్ని నెలలు కొనసాగుతోంది? ఇది ఇంకా ఎంత ప్రభావం ఉండబోతుంది అంటారు ఇండియాకు కూడా? 1 year వరకు ఉంటుందండి. నెలలు ఎక్కువే ఉంటుంది. అదేదో అంటే నన్ను అడిగితే ఇది ఒక థర్డ్ వరల్డ్ వార్. ఇది చెప్పాలంటే ఇదేదో చిన్న యుద్ధం కాదు. 100% ఇది థర్డ్ వరల్డ్ వారే. 3వ ప్రపంచ యుద్ధమే, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఈ 3వ ప్రపంచ యుద్ధం వలన ఖచ్చితంగా 100% ఇవి చాలా దేశాలు ఇన్వాల్వ్ అయ్యి చాలా దేశాలు వాళ్ళ యొక్క సంపదను కానివ్వండి, వాళ్ళ యొక్క దీన్ని కానీ కోల్పోయే సమయమే. ఎందుకంటే నేను ఇది 3 నెలల ముందు నుంచే చెప్తూ వస్తున్నా. ఏమంటే ఇది వరల్డ్ వారే. ఇది అంటే వరల్డ్ వార్ అని చెప్పలేదు, కానీ అక్కడ ఇది తారాస్థాయికే చేరుతుంది అని మన వీడియోలు ఉన్నాయి. ఎందుకు అంటే దీనికి రీజన్ ఉంది. అంటే మనకి శాస్త్రంలో కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రం ఆధారంగా నేను చెప్పాను, కానీ నాకు గొప్పతనం ఏం లేదు. మహర్షులు ఇచ్చిన సూత్రం అది. వాట్ ఈస్ దట్ సూత్ర అంటే, లాస్ట్ ఇయర్ 3 రాశిస్ గురువు మారాడు. వృషభము, మిథునము, కర్కాటకము. అగైన్ మళ్ళీ మిథునంలోకి వెళ్ళిపోయాడు. ఈ ఇయర్ మిథునము, కర్కాటకము, సింహం 3 రాశులు మారుతున్నాడు. ఇలా ఎప్పుడైతే మనకి 3 రాశులు మారుతాడో జన నష్టం అధికంగా జరుగుతుంది, కోట్లలో జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే అసలు నాకు చెప్పాలని బాధగా ఉంది, కానీ 7 కోట్ల మంది జన నష్టం అని చెప్తారు. సో అది కొన్నిసార్లు జీవులు కూడా అవుతాయి, వేరే వేరే జీవులు కూడా అవుతాయి, మనుషులు కూడా అవుతారు. ఇట్లా రకంగా ఉంటుంది. అయితే మన ఇదేంటంటే అసలు యుద్ధం పెరగకూడదని కోరుకుందాం. ఎందుకంటే యుద్ధం పెరిగితే అందరికీ నష్టమే కాబట్టి. కానీ గ్రహస్థితి ఎక్కడా కూడా తగ్గుతుందని అయితే చెప్పట్లేదు, పెరుగుతుందనే ఉందండి గ్రహస్థితి. ఎందుకంటే ఇక్కడ ఒక రీజన్ కాదు, 3 సార్లు పంచగ్రహ కూటమి వచ్చింది మనకి. పాయింట్ నెంబర్ 1. రెండవది కాల్సర్ప యోగంలో గ్రహాలన్నీ కూర్చున్నాయి. మూడవది 3 రాశులు ఈ గురువు మారుతున్నాడు. ఇదంతా ఒక సంవత్సర కాలం. ఇది ఇంకా ఎక్కువ కాలమైనా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాకపోతే ఏంటంటే ఇదేదో ఈ 2 రోజులు ఆగిపోద్దేమోలే అని మాత్రం నిద్రపోవద్దు దయచేసి. మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. అంటే ఏంటి, ఇప్పుడు మనకు కావాల్సిన నీడ్స్ ఏంటంటే ఫుడ్ మెయిన్. ఫుడ్, వాటర్, పవరు. ఈ ఇంటర్నెట్ లేదని ఎఫెక్ట్ అయితే ప్రాబ్లం అనేది ఉంటుంది కదా. ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా మనం ఎలా సర్వైవ్ అవ్వాలనేది ఒకటి పెట్టుకోవాలి. రెండవది ఏంటంటే ఇక్కడ ఈ గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్ పెరుగుతాయని ఆల్రెడీ గత వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అండ్ అలాగే దేశాల్లో ఇప్పుడు ముస్లిం కంట్రీస్ కానీ అమెరికన్ కంట్రీస్లో కానీ సరిహద్దుల్లో ఉండే వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. మధ్యలో వాళ్ళకంటే కూడా కొంచెం సరిహద్దుల్లో ఉండే వాళ్ళు మైగ్రేట్ మారడం మంచిది, మారుతారు కూడా. ఎందుకంటే గురువు జీవకారకుడు. ఎప్పుడైతే 3 రాశులు మారుతున్నాడో ఈ మార్పులను ఇస్తుంది, ఖచ్చితంగా మారుతారు కూడా. అయితే ఈ యొక్క యుద్ధం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ 4 రోజుల్లోనో 15 రోజుల్లో ఆగేది కాదు. ఇది ఖచ్చితంగా 100% ఇదవుతుంది. కొన్ని విషయాలు బ్లాక్ కూడా అవుతాయి, ముందుకు కదులుతాం అనుకునేటువంటి విషయంలో. ఇది ఖచ్చితంగా చూపిస్తుంది జాతకంలో. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క యుద్ధము మూలంగా మన ఇండియాకు వచ్చేటువంటి ప్రభావం తక్కువే, ఒక 10 to 20% ఉంటుందేమో. కానీ మిగతా దేశాలకు చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది. బళ్ళు ఓళ్ళవడం, ఓళ్ళు బళ్ళు అవ్వడం చూస్తాం మనం ఈ యుద్ధం మూలంగా. అంటే ప్రపంచం తన ఇదిని మార్చుకుంటుంది. ఏదైతే రిచెస్ట్ దేశాలు అనుకున్నాయో అవన్నీ కూడా డౌన్ అవ్వడం, డౌన్ దేశాలు అనుకున్న రిచ్ అవ్వడం జరుగుతాయి దీనివల్ల. ఎందుకంటే మనకి ఫస్ట్ వరల్డ్ వార్లో 30 దేశాలు పార్టిసిపేట్ చేశాయి. సెకండ్ వరల్డ్ వార్లో 70 దేశాలు పార్టిసిపేట్ చేశాయి. ఇప్పుడు 70 చేస్తాయని లేదు, కానీ ఎక్కువ దేశాలే ఉంటాయి చెప్పాలంటే. మనకి లాస్ట్ టైం 39 to 45 మధ్యలో యుద్ధం జరిగిందండి, సెకండ్ వరల్డ్ వార్. 4-5 years జరిగింది ప్రతిసారి. ఈసారి కూడా దీర్ఘకాలంగానే ఉంటుంది వరల్డ్ వార్ అనేటువంటిది. కాకపోతే ఇది వరల్డ్ వారే. చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నాయి, ఇది వరల్డ్ వారా కాదా, ఇది ఏమవుతుంది. ఎందుకంటే ఎక్కువ దేశాలు ఇన్వాల్వ్ అయితేనే వరల్డ్ వార్గా ప్రకటిస్తారు. 1-2 దేశాలు కొట్టుకుంటుంటే దాన్ని వరల్డ్ వార్గా అన్నారు. కానీ గ్రహస్థితి చాలా స్పష్టంగా ఇది ప్రపంచం వరల్డ్ వార్, థర్డ్ వరల్డ్ వార్ అనే చూపిస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇట్స్ వెరీ క్లియర్. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏం కాదు నేను నెగ్లిజెన్సీలో ఉండడానికి లేదు. అసలు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇంట్లో పొళ్ళు, ఆవకాయలు లాంటివి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా అన్నం వండుకున్నా తినగలుగుతారు. ఓకే, ఈ పవర్ రిలేటెడ్ సంబంధించినవి
లేకపోతే ఇంకొక ఆల్టర్నేట్, ఒక్కోసారి పవర్ పోతుంది తెలుసా మీకు? అవును సార్. ప్రపంచ దేశ యుద్ధాలు అయినప్పుడు పైనుంచి ఏదైనా వేస్తారన్నప్పుడు మనం ఏం చేస్తాం, మొత్తం పవర్ తీసేస్తారు పైన ఫ్లైట్లో నుంచి, ఇక్కడ ఏమీ లేవన్నట్టు కనబడాలని. అప్పుడు ఏం చేస్తారు మీరు? అందుకని అప్పుడు కూడా ఆల్టర్నేట్ ఏంటనేది ఒకటి పెట్టుకోండి రెడీగా. అండ్ అలాగే ఈ గురువు వాయుతత్వ రాశుల్లో ఉన్నప్పుడు అంతా వాయు సంబంధంగా ఉంటుంది యుద్ధం అంతా కూడా. అంటే ఏంటి, ఈ ఫ్లైట్స్, ఈ డ్రోన్స్ ఎక్కువ ఉంటాయి జూన్ వరకు. జూన్ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు జలరాశుల్లో ఉంటాడు. మనకి జ్యోతిష్ శాస్త్రంలో అగ్ని, భూ, వాయు, జల అని 4 రాశులకి మారుస్తుంటారు. ఆకాశం ప్రతి దగ్గర ఉంటుంది. సో జల సంబంధంగా ఉంటుంది. మీరు గమనిస్తే కనుక వాయుతత్వ రాశుల్లో ఉన్నప్పుడు మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో, మనం గతంలో కూడా చెప్పుకుంటూ ఉన్నాం, ఈ కమ్యూనికేషన్స్ వల్ల ఇబ్బందులు వస్తాయి. జల సంబంధించిన దీంట్లోకి వెళ్ళినప్పుడు జల ప్రళయాలు, దివిసీమ ఉప్పెన అని ఒకప్పుడు వచ్చింది, జరిగింది ఒకసారి 1977లో. అప్పుడు 2 తాటి చెట్లంతా నీరు పైకెగిసి ఊరు ముంచేసింది. అలాంటి జల ప్రళయాలు ఉంటాయి. ఈసారి వర్షపాతం కూడా ఎక్కువగా ఉంటుందని గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఓకే. ఆ రకంగా జల సంబంధించిన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అది పర్టికులర్గా కొంతమంది మనం వింటూ ఉంటాం చూడండి, ఇంతమంది పిల్లలు వెళ్ళారు, అక్కడికి వెళ్ళగానే వరద వచ్చేసింది, ఇబ్బంది పడ్డారు, ఇరుక్కుపోయారు అంటుంటాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లల్ని, ప్రేక్షకులందరికీ చెప్తున్నాను, మే ఎండింగ్ నుంచి మే జూన్ నుంచి దాదాపుగా నవంబర్ వరకు జల ప్రాంతాలకు వెళ్ళే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. జల ప్రాంతాల్లో నివసించేవారు చాలా కేర్గా ఉండాలి. అయితే ఈ కర్కాటక రాశిలో గురు సంచారం జరిగేటప్పుడు విద్యా వ్యవస్థలో కూడా సంచలన మార్పు రానుంది, గుర్తుపెట్టుకోండి. ఏంటి ఇలాంటి డెసిషన్ తీసుకుందా గవర్నమెంట్, ఇలాంటి మార్పులు వచ్చేసాయా అనేటువంటిది మనం చూస్తాం. ఎందుకంటే గురువు ఉచ్చ స్థానంలోకి వెళ్తూ శని రాహులు ఉన్నారు. కాబట్టి కొంతమంది ఆమోదించడం, వ్యతిరేకకరమైనటువంటి విద్యా దీన్ని తేవడం, తద్వారా గవర్నమెంట్ వ్యతిరేక రావడం కూడా జరుగుతుంది. సింహరాశిలోకి ఎప్పుడైతే అగ్నితత్వ రాశుల్లోకి వస్తాడో అది పరిపాలనా స్థానంగా చెప్తారు. కాబట్టి అక్కడ మాత్రం కొంచెం ఈ గురువు యొక్క మార్పుల వల్ల, ఈ యుద్ధాల యొక్క ప్రభావం వల్ల దేశ రాజులకి, నాయకులకి, ప్రెసిడెంట్లకి, సీఎంలకి మార్పులు, మరణగండాలు ఉన్నాయి. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే, సామాన్య ప్రజలు ఇప్పుడు యుద్ధంలో పెద్ద పెద్దోడు కొట్టుకుంటాడు, వాడికి డబ్బులు ఉంటాయి, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, వాడి పైన పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. కానీ సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీద ఇల్లు ఆధారపడి ఉంటుంది, అంతే కదండి. బ్యాక్ బోన్గా ఒక తండ్రి ఉంటాడు, లేదా పెద్ద అతను ఎవరో ఉంటారు. పుసుక్కునేదనే పరిస్థితి ఏంటి, వీళ్ళకేం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అలాంటప్పుడు సామాన్య ప్రజలకి ఏమీ కాకూడదు. కాబట్టి మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి, వీలైతే చండీ వినండి, గోసేవ చేయండి. నవగ్రహాల్లో పర్టికులర్గా శని, రాహు, కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఎందుకంటే ఈ కాంబినేషన్స్ ఎలా ఉంటుందంటే, ఈ రకరకాల ఫ్లక్చువేషన్స్ విపరీతంగా అవుతాయి గురువు 3 రాశులు సంచరించేటప్పుడు. కాబట్టి ఈ యొక్క వార్ ఎఫెక్ట్ అనేటువంటిది లాంగ్ టర్మ్లో ఉంది. కాబట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి తగ్గ జాగ్రత్తలు 100% అందరూ తీసుకోవాలి. ఇదేదో తగ్గిపోతుందిలే అనుకుని నెగ్లిజెన్సీగా ఉండేటువంటి సమయం కాదు. రైట్. ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.